హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ నాకు ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా లిరిక్స్తో ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఓకే, మీకు వీడియో ఇస్తాను, వీడియో కూడా యాడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అను ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎవరి నేమ్ కావాలంటే వాళ్ళ నేమ్ ఇలా టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, టైప్ చేసుకొని పైన ఇక్కడ టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ కింద బేబీ ఉంది కదా, చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకొని, లేకపోతే అదే చేసుకోండి. ఓకే, తర్వాత సేమ్ ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ చేసుకొని ఇక్కడ 6.0 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పెస్టల్ పక్కల యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, పేస్ట్ చేసేసుకోండి. సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ సేమ్ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. దీని పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కింద పెస్టల్ పక్క ప్లస్ సైన్ కొట్టేస్తుంది. నెక్స్ట్ టైం అవసరం లేదు. ఓకే, ఇక్కడ దీన్ని ఇక్కడ పైకి పెట్టేసుకోండి. సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్టల్ చేసేసండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకొని ఇలా ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్టల్. ఓకే, ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలా వచ్చేస్తుంది ఇది. 2.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు వీడియో ఇస్తాను, వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వీడియో ఇస్తాను, వీడియోని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వీడియో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ చేసుకోండి. వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ చేసేసుకోండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తాను, దాన్ని కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 ఉన్నాయి కదా, దీనిపైన టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ చేసేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి స్టార్టింగ్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ ఉంది కదా, క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.